హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. ఏ రంగంలో ఎట్లా ఉన్నా సినిమా రంగంలో మాత్రము ఒక కళాకారుడు, ఒక రచయిత, ఒక టెక్నీషియన్ ఏదైనా ఒక దానిలో రాణిస్తే ఇక వరుసగా అలాంటి అవకాశాలే వస్తూ ఉంటాయి, అలాంటి ముద్రలే వేసేస్తూ ఉంటారు. కానీ ఆ రంగంలో క్రియేటివ్ గా ఉన్నటువంటి వాడు, అది రచయిత కావచ్చు, దర్శకుడు కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎవరైనా సరే ఎటువంటి కథకైనా ఎటువంటి స్క్రీన్ పైన డీల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ప్రజలు కూడా కామెడీ అంటే రేలంగి నరసింహారావు అని, కామెడీ నటుడు అంటే రాజేంద్ర ప్రసాద్ అని, మాస్ మసాలా హీరోయిజం అంటే చిరంజీవి అని, ప్రభాస్ అంటే బాహుబలి లాంటి విన్యాసాలు చేస్తాడని, ఇట్లా ఒక ముద్ర ఒక మూస వేయడం వల్ల అలాంటి అవకాశాలు వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ ఇమేజ్ గుదిబండగా మారిపోతుంది. అంతెందుకు రచయితలు కూడా అలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ మూస నుంచి, ఆ విభిన్నమైనటువంటి మనస్తత్వం నుంచి, విభిన్నమైనటువంటి రచనా రంగం నుంచి అన్నిట్లోనూ అంటే సకల కథా నిర్మాణాల్లోనూ పాలు పంచుకుని అన్నిట్లోనూ విజయవంతమైన రచయితగా గుర్తింపు పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. ఆ కొందరిలో ఒకే ఒక్కడు అప్పటి జంధ్యాల. మాటల రచయితగా పలు పద విన్యాసాలతో ఆకట్టుకున్నవాడు జంధ్యాల. అడవి రాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణ పలికించి జనానికి సంతోషం పండించిన జంధ్యాల సిరిసిరిమొవ్వ, శంకరాభరణం వంటి కళాత్మక చిత్రాలకు పండిత పామరులు ఆకట్టుకునే రచన చేశారు. చదువుకునే రోజుల్లోనే నాటకాలు రాసి నటించి దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ముద్దమందారం చిత్రం రూపొందింది. డ్రైవర్ రాముడు, వేటగాడు లాంటి సినిమాలు, శంకరాభరణము, సిరిసిరిమొవ్వ లాంటి సినిమాలు ఎక్కడ పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేమ కథా చిత్రంగా తయారైనటువంటి ముద్దమందారం ఎక్కడ, ఆ మేకింగ్ ఎక్కడ, ఒకదానికి సంబంధం లేదు. అలాంటి రచయితేనా ఇలాంటి ముద్దమందారం తీశాడని మనం ఆశ్చర్యం వేస్తుంది ఆ సినిమా చూస్తూ ఉంటే. తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారానే ప్రదీప్, పూర్ణిమ జంటను చిత్రసీమకు పరిచయం చేసింది కూడా జంధ్యాలే. 1981 సెప్టెంబర్ 11న ముద్దమందారం విడుదలై విజయం సాధించింది. ముద్దమందారం కథ విషయానికి వస్తే, ఓ పెద్దింటి అబ్బాయి పేదింటి పిల్లను ప్రేమిస్తాడు. ఆ అబ్బాయి తండ్రి ఏమో మరో ధనవంతురాలైన అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్లి చేసి కోట్లు వస్తాయని ఆశిస్తాడు. ఇది తెలిసిన ప్రేమ జంట ఎగిరిపోతుంది. ఓ ఊరిలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని హీరోయిన్ తాతకు ఉత్తరం ద్వారా తెలుపుతాడు. ఇది తెలుసుకున్న హీరోయిన్ ని సవతి తమ్ముడు బలవంతంగా తీసుకుపోవాలని చూస్తాడు. హీరో వచ్చి అడ్డుకుంటాడు. ఆ అమ్మాయి ఓ బాబుకు జన్మనిస్తుంది. తరువాత హీరో తండ్రి, హీరోయిన్ సవతి తల్లి వస్తారు. వారిని చూసి తమను వేరు చేయడానికే వస్తున్నారని భావిస్తారు ప్రేమికులు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అయితే పెద్దవారు వారిని చేరదీసి మళ్లీ పెళ్లి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది. కోనేరు రవీంద్రనాథ్ సమర్పణలో నటనాలయ పతాకంపై ముద్దమందారం తెరకెక్కింది. ఈ సినిమాకు రంజిత్, ప్రశాంత్ పేర్లు నిర్మాతలుగా ప్రకటించారు. ఈ చిత్రంలో విన్నకోట రామన్న పంతులు, సుందరలక్ష్మి, అన్నపూర్ణ, నరసింగరావు, తులసి, సుత్తివేలు, పలువురు వైజాగ్ రంగస్థల ప్రముఖులు నటించారు. ఓ టీ కొట్టు ఓనర్ గా ఏవిఎస్ తొలిసారి తెరపై కనిపించారు. ఈ చిత్రానికి కథా మాటలు జంధ్యాల రాయగా వేటూరి పాటలు రాశారు. రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు. ఇందులోని 9 పాటలు అలరించాయి. ముద్దుకే ముద్దొచ్చే ముద్దమందారం, అలివేణి ఆణిముత్యమా, జోలాలి జోలాలి, జొన్న చేలోన జున్ను, నా షోలాపూర్ చెప్పులు, కాలు కారేనా కాలాలు మారేనా అన్నట్టుగా, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు, కలకంటి కోలకళ్ళు, ఆ రెండు దొండపండు పెదవుల్లో పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి ఆ రోజుల్లో. ఈ చిత్రానికి ఎస్ గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రాణం పోసింది. జీజీ కృష్ణారావు ఎడిటింగ్ అందం తెచ్చింది. తొలి చిత్రమే అయిన జంధ్యాల ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ముద్దమందారంను తెరకెక్కించారు. ఈ సినిమా పబ్లిసిటీలోనూ ఆయన తనదైన బాణీ పలికించారు. అంతకు ముందు బాపు రమణ తాము తీసిన ఓ సినిమా పరాజయం పాలైతే ఆ చిత్రం విడుదలైన 100 రోజులకు పేపర్లో 100 రోజులు అనే యాడ్ ఇచ్చారు. అందులోనే చిన్నగా ఎక్కడైనా ఆడి ఉంటే అని చమత్కరించారు. అదే తీరున ముద్దమందారం చిత్రం 50 రోజుల పేపర్ ప్రకటనలో 500 రోజులు అని వేశారు. మా చిన్న చిత్రానికి ఇదే 500 రోజులతో సమానం అంటూ జంధ్యాల కూడా తన చమక్కును చూపించారు. ఈ చిత్రం శతదినోత్సవం చేసింది. నిర్మాతలకు మంచి లాభాలే చూపింది. మరి ఇలాంటి సినిమాకు సున్నితమైన ప్రేమకథా చిత్రాన్ని అందంగా తెరకెక్కించిన జంధ్యాల గారే సాగర సంగమము, సిరిసిరిమొవ్వ, శంకరాభరణము, చేత, అటు కమర్షియల్ ఇటు కళారంగానికి సంబంధించి అద్భుతమైన చిత్రాలకి మాటలు అందించాడు. అంటే ఎంత పొదుపు మాటలు రాస్తాడో అంత శాంతాడు డైలాగులు కూడా రాయగలిగినటువంటి ఉభయ
ప్రావీణ్యం కలిగినటువంటి జంధ్యాల గారు ఇలాగే ఉంటూ అన్ని రంగాల్లో రాణిస్తూ చాలా సినిమాలు, ముఖ్యంగా కామెడీ సినిమాలకు జంధ్యాల గారు ఒక ట్రేడ్ మార్క్ లాగా రూపొందించే ఎన్నో సినిమాలు చేసి, ముఖ్యంగా సుత్తి వేలుకు, సుత్తి వీరభద్రరావుకి, రాజేంద్ర ప్రసాద్కి ఇలాంటి ఎందరో 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 నటీ నటులకు జీవితాలిచ్చి ఆయన జీవితం ధన్యం చేసుకొని తెలుగు వారికి అద్భుతమైనటువంటి కామెడీ ట్యాక్ను అందించిన గొప్ప రచయిత, దర్శకుడు మన జంధ్యాల గారు. సో ఫ్రెండ్స్, తెలుగుతనాన్ని గౌరవించే, తెలుగుతనాన్ని అభిమానించే ఎవరైనా సరే ఈ జంధ్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మన విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.